ఏంది మీ సమస్య? ఈ రోజు మా ప్రధాన డిమాండ్లు అంటే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు గడుస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి 12,000 ఇస్తాము. మీరు మహాలక్ష్మి ఉచిత బస్సు వల్ల మీరు ఎంత కోల్పోయారు కదా, మీకు సంవత్సరానికి 12,000 ఇస్తాం, మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, మీకు సరైన న్యాయం చేస్తాం అని చెప్పి దొంగ హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి 30 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా ఇంతవరకు కాంగ్రెస్ పాలన అనేది ఎటువంటిది మా మీద అసలు ఈ దృష్టి పెట్టిందే లేదు. ఏమనంటే చేస్తాం చూస్తాం అని అంటారు, కానీ అన్ని చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు చేసుకుంటా ఉన్నారు. అంటే ఆటో డ్రైవర్ మంచి కాదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా ముఖ్యంగా మా యొక్క డిమాండ్లు ఏమనగా, సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు, అది కావాలి. డిస్ట్రిక్ట్ బండ్లు నిషేధించాలి. ఈ ఓలా ఊబర్ బైకులు అనేది ఎక్కువ అయిపోయినాయి, అవి ట్యాక్సీ బండ్లు కాదు. మీరు ఎందుకు అనుమతిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం? కానీ అది ట్యాక్సీ వెహికల్ కాదు కదా మేడం. మీకు ఇప్పుడు వైట్ ప్లేట్ మీద నడిపిస్తూ ఉన్నారు, ట్యాక్సీ వెహికల్ మాత్రమే ఓలా ఊబర్ నడుపుకోవాలి. ఇప్పుడు కారు ఆటో ఎలా నడుపుతున్నాయి, మరి బైక్లు అలా నడపడం కరెక్ట్ కాదు కదా మేడం. ఏం యూజ్ చేస్తున్నారండి? అవునండి, ఇప్పుడు ఆటో వాళ్ళకి ఏమున్నాయండి? ఓలా ఊబర్ ర్యాపిడో ఉన్నాయి, మరి బైక్ వాళ్ళకి ఏమున్నాయి మీరు ఆలోచించరా? ఎన్ని ఉన్నాయండి? స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా నోటికి రాని పేర్లు ఉన్నాయి, అవన్నీ బైక్ వాళ్ళ కోసమే ఉన్నాయి కదా. మరి అవన్నీ వదిలేసి అంటే ఇక్కడ మా పొట్ట కొడుతున్నారు కదా బైక్ రైడర్లు కూడా. ఒక బుల్లెట్ 5 లక్షల బైక్ కూడా ఓలా ఊబర్ కొడుతూ ఉన్నాడు, మరి మీరు చూసారా? ప్రత్యేకంగా మేడం, ముఖ్యంగా మా విజ్ఞప్తి కూడా ఏమంటే, ప్రత్యేకంగా మీ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటున్నారు, కానీ అంటే ఆటో డ్రైవర్ని కూడా దృష్టిలో పెట్టుకోవట్లేదు. ముఖ్యంగా మీ మీడియా కూడా మేము చేతులెత్తి మొక్కుతున్నాము, కాస్త మమ్మల్ని కూడా మా గురించి కూడా ఆలోచించాలా. మావి కూడా ఇప్పటి వరకు కూడా మా ఆటో డ్రైవర్లు 200 మంది రవాణా కలిసినాం మేడం. ఇంతకుముందు చాలా కలిసాము, చాలా చేసాము. ఆయన చేస్తామని దొంగ హామీలు ఇస్తున్నాడు, కానీ ఆయన ఏం చేయట్లేదు మేడం. అందుకని ఈరోజు ఈ యొక్క ముట్టడి అనేది చేయడం జరుగుతుంది మేడం. ఈ రోజు అయితే చేస్తున్నాము, ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీస్ ముట్టడి చేస్తున్నాం, ధర్నా చేస్తున్నాం. ముందు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అనేక రకంగా ఎన్నెన్నో చేసే ఆలోచనలు కూడా ఉన్నాం. రాష్ట్ర బంద్లు కూడా జరుగుతాయి. అంటే ఈ రోజు మీరు పట్టించుకోకపోతే రేపటి రోజున ఇలా ఉంటుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం మేడం. అది బైకులు బంద్ చేయాలి మేడం. మా ఫోటో కొడుతారు బైకులు వచ్చేసి డిస్ట్రిక్ట్ బండ్లు. ఆటో కాదు మేడం, బైకులు ఉండొద్దు. ఇప్పుడు వైట్ ప్లేట్ ఎందుకు ఉండాలి? ట్యాక్స్ ప్లేట్ ఉంది మాది, మేము నడిపిస్తున్నాం కదా. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ నీకు అవసరం ఏముంది చేయడానికి? నువ్వు డ్యూకు, కేటీఎం, R15 ఈ బైక్ల మీద ర్యాపిడో కొడతావా? నీకేం ఇన్కమ్ వస్తుంది ర్యాపిడో కొట్టడానికి? మా ఫోటోలు కొడుతుంది కదా. మేము ఇక్కడ రెంట్లు కట్టుకుంటూ ఫ్యామిలీ నడుపుకుంటూ ఆటో నడుపుకొని బతున్నాం కదా. మా ఫోటో మీద మీరు ఎందుకు కొట్టాలి? 5 లక్షలు పెట్టి బండి కొంటున్నాం, ఇంకో డిస్ట్రిక్ట్ బండి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ బండి వచ్చి ఈయన నడుస్తుంది. అది 2,70,000 బండి, మాది 5 లక్షల బండి. లేకపోతే మాకు పర్మనెంటబుల్ రిటర్న్ ఇచ్చేవానండి, మేము అందరూ యాక్సెప్ట్ చేస్తాం. మాకు పర్మనెంటబుల్ రిటర్న్ ఇచ్చేవండి, 180 మాకు రిటర్న్ ఇచ్చేవండి గవర్నమెంట్. మాకు రేట్ కార్డు ఇవ్వండి, రేట్ పెంచండి మేడం. మీటర్ ఇవ్వండి, ఇది బంద్ చేస్తాం మేము. లేకపోతే ర్యాపిడో బైక్ బంద్ చేయాలండి, ఖాళీ బైకులలో బంద్ చేయండి. నేను నెంబర్ ఆఫ్ పీపుల్ చూపిస్తాను. నేను మార్నింగ్ ఆఫీస్ పోకుండా బండ్లు వేసుకొని పోతుండ్రు, ర్యాపిడో బుక్ చేసుకొని పోతున్నారు. అదే మాకు వస్తాయి కదా డబ్బులు. అంటే బైక్ కి ఆటో కంపేర్ చేసుకుంటే అమౌంట్ ఎక్కువ తక్కువ కూడా ఆలోచిస్తారు. అవునమ్మా, ఇప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక్కరు పోయేటప్పుడు ఆటోనే బుక్ చేసుకొని పోవాలి, ఇద్దరు పోయినా ఆటోనే బుక్ చేసుకొని పోవాలి. ఇప్పుడు ఒక్కరు ఎక్కిన అదే రేట్ ఇస్తారు, మాకు ముగ్గురు ఎక్కిన అదే రేట్ ఇస్తారు కదా. నువ్వు ఒక్కరు ఎక్కిన తక్కువ ఇస్తున్నావు, ముగ్గురు ఎక్కిన ఎక్కువ ఏమి ఇస్తలేరు కదా. మాకంటే ఎక్కువ బైకే వస్తుంది కదా. నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వు ఖాళీ ఉండి కొట్టుకుంటున్నావు అంటే పర్లేదు. నువ్వు జాబ్ చేస్తున్నావు, నెలకు 2 తీర్లు చేస్తావు, మా పూట మీద కొడుతురు కదా. దాని గురించి అడుగుతున్నాం మేము.